జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు, నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, సర్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే, సర్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, పాపదండన భయమును బాపి పరమానందము మనకొసగేను, పాపదండన భయమును బాపి పరమానందము మనకొసగేను, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, మన ప్రియ యేసు వచ్చుచున్నాడు, మహిమ శరీరము మనకొసగును, మన ప్రియ యేసు వచ్చుచున్నాడు, మహిమ శరీరము మనకొసగును, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 125. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్,
నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు
ఆరాధన పాట పాడుకున్నాం. చివరి చరణం పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 597. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడై నడచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడై నడచును. రనున్న కాలము కలతనివ్వదు, రనున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడై నడచును.
మంచిదండి. ఆరాధన క్రమముగా కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం చదువుకుందామండి. ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. మన మధ్యలో ఉన్న సహోదరులు సునీల్ గారు వచ్చి చదివి వినిపిస్తారండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం. ఉత్తర ప్రత్యుత్తరం చదువుకుందాం. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! సైన్యములకు అధిపతిగా యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకొక్కులకు కోటి స్థలము దొరికెను. నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా శూరుడును కేడెమునే ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఇచ్చు వారందరూ ధన్యులు. మంచిదండి. అందరం కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న సిస్టర్ యువలా సిస్టర్ గారు వచ్చి ప్రత్యేక పాట పాడుతూ దేవుని మహిమపరచవలసిందిగా మనవి చేస్తారు. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా. శ్రమలు శోధించినా, నాతో నీవు
నాతో నీవున్నా ధైర్యమే కలిగినా నేనలిగిపోయినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలి స్వయం నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే స్వయం విడవాలేనయ్యా నీవే కావాలి స్వయం నీతోనే ఉంటానే స్వయం విడవాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా విడవాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా విడవాలేనయ్యా. మంచిది. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. పరమగీతం గ్రంథము 2వ అధ్యాయము పరమగీతం గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. 2026 సంవత్సరంలో తిరిగి ప్రభువా ఈ మొదటి మాసపు చివరి ఆరాధనలో ఈ చివరి ఆదివారం నాడు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గురించి పాడడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామమును హెచ్చించడానికి, పూజించడానికి మాకిచ్చిన ఈ మంచి సమయం కొరకై స్తోత్రాలు. మా దేవా, ఒక దినం మీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మీ మాటను బట్టి స్తుతిస్తున్నాం. తీసుకొచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. మీ సన్నిధిలో ప్రభువా సర్వ సమృద్ధి చేత మీ బిడ్డలమైన మమ్మల్ని మీరు నింపి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకొని ప్రభువా నీ మార్గంలో క్రమముగా నడవడానికి కావాల్సిన కృప దయచేసి నడిపించండి. నేను బలహీనుడను వట్టివాడను ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మాట్లాడండి ప్రభువా. మా తండ్రి, నా స్వరం ఎవరికి ప్రయోజనాన్ని కలిగించకపోవచ్చు ప్రభువా. మా తండ్రి, మీ స్వరం మాకెంతో దీవెన ఆశీర్వాదం నాయన. మీ స్వరాన్ని మా అందరి కొరకై వినిపించి మమ్మల్ని బలపరచండి అని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఆయన లేక పురుషుడు లేక సొలొమోను లేక ప్రభు మాట్లాడుతున్న మాటను మనం చూస్తాం. ప్లేస్ నాయిస్ కూడా పోద్ది కదా, మనం ప్రశాంతంగా వినవచ్చు. మంచిది ప్రియులారా, మనకి ఈ పరమగీత గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అనే మాటను మనం చూస్తా ఉన్నాం.
బలురకసి చెట్లు అంటే దానికి రకరకాల పేర్లు ఇంకా ఉన్నాయి. ఇది బ్రహ్మదండి చెట్లు అని కూడా అంటారు దీన్ని. ఇంకా స్వర్ణక్షిరి చెట్లు అని అంటారు. ఇంకా జరిపోతు మొక్క అంటారు. సైడ్ ఏమంటారు? జరిపోతు మొక్క అంటారు. బలురక్కసి చెట్టు, లేకపోతే ముండ్ల చెట్టు, ఆకులు, పూలు, కాయలు అన్ని ముళ్ళే. ఆ చెట్టు అంతా కూడా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. నేను ఎలా ఉంటుందా అని చెప్పి నేను దాని గురించి చూస్తా ఉన్నాను నిన్న. ఈ చెట్టు ఎలా ఉంటుంది? పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయంలో మనము ఆయన సంభాషణ మనం చూస్తాం. మొదట ఆమె షూలంబితి సంభాషణ మనం చూసాం. నేను ఇటువంటి దానను అని ఆమె అంటే, 2వ వచనంలో ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడని మనం చూస్తే, రక్షకుడు మాట్లాడుతున్నాడని మనం చూస్తే, ప్రియులరా, ప్రభువు ఆమెను మెచ్చుకుంటున్నటువంటి విషయం మనకు ఆ వచనంలో కనిపిస్తా ఉంది. ఆమె ఎలా ఉందంటే, ముళ్ళ మధ్యలో కూడా, ముళ్ళు అంటే మనకేం గుర్తొస్తాయి? ముళ్ళు గుచ్చుకుంటే మనకి చాలా పెయిన్ కదా, అమ్మో అంటాం. ఓ రకమైన శోధన, బాధ అని చెప్పుకోవచ్చు. ప్రియులరా, మన జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ప్రభువు మెచ్చుకొనగలిగేటట్లుగా మనం పరిశుద్ధతను కలిగి జీవించాలి. వల్లి పద్మములాగా కనబడతా ఉంది, ముళ్ళ మధ్య కలువలాగా, కన్యకల మధ్య ప్రియసఖిలాగా కనబడుతుంది అంటున్నాడు. కన్యకల మధ్యలో ఈ చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంది. ప్రియులరా, ఇలా కనిపించినప్పుడు ప్రభు మనల్ని చూసి చాలా సంతోషిస్తాడు. మనము అందరిలో కలిసిపోయి అందరిలో వెళ్ళిపోతే ఏం ప్రత్యేకత ఉంది? నీలో నాలో ప్రత్యేకతను ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయన అలాగా చూసినప్పుడు మనల్ని చూసి ఆయన చాలా సంతోషిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒకనికి 5 నాణేలు ఇచ్చారంట, ఇంకొకటికి 2 నాణేలు ఇచ్చారు, ఇంకొకనికి 1 ఇచ్చారు. ఇప్పుడు స్పెషల్ ఎవరు? 1 ఇచ్చాడు అంటాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇదేంటిది, నాకు ఎలా ఇచ్చాడు? దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే నువ్వు స్పెషల్గా కనపడాలి. కొంతమందికి ఒక చిన్నది ఏదైనా ఉంటే దాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళు ఎలా అయిపోతారంటే, ఒక చిన్న టాలెంట్ ఉందనుకోండి, దాన్ని డెవలప్ చేసే వాళ్ళు చాలా పెద్ద దాన్ని క్రియేట్ చేసేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని డెవలప్ చేస్తారు. కొంతమంది ఏమంటారంటే అంటారు. ప్రభు వారి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కొంతకాలానికి వచ్చారు. వారి ఇద్దరు చూసి ప్రభు వారు ఏమన్నారంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, బా కొంచెంలో మంచి దాసుడా, ప్రభు పరలోకంలో మనల్ని నిలబెట్టి మనల్ని ఇలాగ భుజం మీద చెయ్యేసి బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే ఎంత బాగుంటుంది. మనం ఎక్కడ ఊహించేసుకుంటూ ఉంటాం. బాలే ఉంది, అద్భుతం. అక్కడ అలా అంటే అనాలంటే, అక్కడ మనల్ని అలాగా సంబోధించాలంటే, ఇక్కడ మనము ఏం చేయాలంటే మనకి ఇవ్వబడిన దాన్ని కప్పెట్టేయకూడదు. కలువల మధ్యలో, ఎలాగా ముళ్ళ మధ్యలో ఏమంటున్నాడు? బలురక్కస చెట్ల మధ్యలో వల్లి పద్మము చాలా మెరుస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువారు మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. ప్రభు తన సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తూ గణపరుస్తున్నాడో
ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఈ వచనం తెలియజేస్తా ఉంది. ఎంత ప్రేమ ఆయనకి, మన పైన ఆయనకి చాలా ప్రేమ. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లలకి ఏమి రాకపోయినా అంటే మా ఓడండి అబ్బో అసలు ఇరగ తీసేస్తాడండి అంటారు కదా. ఏం చెప్తారు? ఎంత ఉంటే ఎంత చెప్తారు. ఆడికి మైక్ ఇచ్చామనుకో ఆడ అండ్ అలా చూస్తూ ఉంటాడు. పాడరా, ఇంటికాడ పాడావుగా పాడు అంటే, నీకు చాక్లెట్ ఇస్తాను రా పాడురా, వాడు పాడు. వాళ్ళ పిల్లల మీద వాళ్ళకున్న ప్రేమ అలాంటిది. అది తప్పు కాదు. నీ బిడ్డపై నీకున్న ప్రేమ తప్పు కాదు. ఆ వ్యక్తి ఇంట్లో పాడాడు, నిజమే. ప్రదర్శనశాలకు వచ్చేసరికి కొంతమంది అదేంటో అర్థం కాదు, వస్తారు దుమ్ముదులు వెళ్ళిపోతారు, కూర్చుంటాడు ఏంటి అన్నట్టు. ప్రభు కూడా మనల్ని చూసి ఏమంటాడంటే, ఇటువంటి సమస్యల మధ్యలో ఈ ఈ ఈ వల్లి పద్మములాగా నా బిడ్డ కలకల్లాడుతా ఉంది. విశ్వాసం చెక్కు చెదరడం లేదు, భక్తిలో ఎక్కడ కూడా ఇది అవ్వట్లేదు. చాలాసార్లు ఏమైపోతా ఉంటారు, అమ్మో శోధనలు, అమ్మో కష్టాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా బలురక్కసి చెట్లు ఉన్నాయి. నువ్వు ఏ ఏ ఏ సెక్టార్కి వెళ్ళు దాంట్లో ఉన్నాయి. కొన్నిసార్లు ఏమనుకుంటారు తెలుసా, మా పని మీద నీ పని బెటర్ అంటారు. వచ్చి చూడు తెలుస్తుంది. కొంతమందికి వాళ్ళకి డబ్బులు కనపడేసరికి బా నీ పని బాగుంది అసలు ఎంత అసలు బాగా అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ బాధ ఎంతో వాళ్ళకి కూడా అక్కడ ముళ్ళు ఉన్నాయి అంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా అన్నారా ఎవరినైనా చూసి, అప్పా మా మీద మీ పని హాయి, మీ పని చాలా ఈజీ, అసలు ఎంత బాగుందో అంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ చెట్టును గమనించినట్లయితే ఎక్కడ చూసిన ముళ్ళు, ఆ చెట్టు అంతా ముళ్ళే, కాయలు ముళ్ళే, పళ్ళు పూలు ముళ్ళే, బలమైన ముళ్ళు. మనము ముళ్ళును గురించి ఆలోచన చేస్తే ముళ్ళు అనేటువంటిది శాపానికి గుర్తు. ముళ్ళు అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండానికి వెళ్ళిపోవాలి. మనం ఏ ప్రారంభమైన ఆదికాండానికి వెళ్ళిపోవడమే. బైబిల్లో కాదు, ఈ సృష్టిలో ఏ ప్రారంభమైన ఆదికాండంలో మనం చూసుకోవచ్చు. ముళ్ళు ఎక్కడొచ్చాయి? ఆదికాండము చూడండి 3వ అధ్యాయము 18వ వచనం. ఎందుకు ముళ్ళు వచ్చాయి? మనం గమనించినట్లయితే దేవుడు నేలను శపించిన తర్వాత నేలలో నుండి ముళ్ళు వచ్చాయి. ముళ్ళుకు కారణం ఏంటి? శాపము, దేవుని యొక్క కోపము. కొంతమందికి ముళ్ళు ఎక్కడ ఉంటాయి తెలుసా? బయట ఉంటాయి, కొంతమంది ఇళ్లలో ఉంటాయి, కొంతమంది జీవితంలోనే ఉంటాయి ముళ్ళు. కొంతమందికి ముళ్ళు బయటికి వెళ్ళి గుచ్చుకుంటాయి, ఇల్లు వరకు శుభ్రం చేసుకుంటారు, చాలా జాగ్రత్తగా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వారు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ముళ్ళు క్లీన్ చేస్తారు. అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి శాపాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. మనము మనకి ఎందుకులేండి ఇవన్నీ, మనం చూసుకొని వచ్చేస్తే పోద్ది. కాదు, దేవుని పిల్లల్ని అందుకు కాదు ఆయన రక్షించింది. మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఆయన మనల్ని లోకంలోకి అనుమతించాడు. నిన్న ఉద్యోగంలో పెట్టాడు, నిన్న ప్రదేశంలో పెట్టాడు, నిన్న ప్రాంతంలో. దేవుని యొక్క ఉద్దేశాలను మనము ఎరిగేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ ముళ్ళు ఎందుకు వచ్చాయి అంటే 17వ వచనం కూడా చదవండమ్మా. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి కలుగు చేస్తాను. నీ నిమిత్తము అదిగో ముళ్ళు ప్రారంభం అవుతున్నాయి. బా, అసలు ముళ్ళు లేని భూమిని ఇమాజిన్ చేసుకోండి, ఎంత బాగుంది.
అసలు ముళ్ళు రావడానికి కారణం ఎవరు తెలుసా? ఎవరు? ఆదాం అంటారు చాలా మంది. ఆదాం అంటాడు, ఏరా ప్రతి ఒక్కరు నా మీద గెంటేస్తున్నాడు. ఆయన అంటాడుగా, తాతగారు, ఆయన పెద్ద ఆయన కదా, మనందరికి పెద్ద కదా, కోపం ఎక్కువ. ఏమిరా ముళ్ళు రావడానికి నేను ఒక్కటే కారణం. మరి నీ 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 జీవితంలో నువ్వు తీసుకోవచ్చుగా. ముళ్ళు రావడానికి కారణం ఎవరు? ఇంట్లో ముళ్ళు రావడానికి కారణం ఎవరు? జీవితంలో ముళ్ళు రావడానికి కారణం ఎవరు? హృదయంలో ముళ్ళు వస్తాయి. కొంతమందికి హృదయంలోనే ముళ్ళు ఉంటాయి. రీలరా, అయితే నువ్వు ఒకవేళ నువ్వు ముళ్ళ మధ్య ఉన్నా కూడా నువ్వు ఎలా ఉండాలా? కలువ పువ్వులాగా ఉండాలి. కలువ పువ్వులాగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ముళ్ళ మధ్య జీవించాడు, ముళ్ళ మధ్య బ్రతికాడు. వాళ్ళ మాటలు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయండి అంటారు కదా. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి? ముళ్ళులా గుచ్చుకుంటా ఉంటాయి. వీళ్ళరా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆదామా, నీ నిమిత్తము నువ్వు తినవద్దన్న పండు నువ్వు తిన్నావు గనుక నీ నిమిత్తం భూమి శాపానికి గురైంది, భూమి శపితమైంది. నువ్వు బ్రతికినంత కాలము కూడా నువ్వు ప్రయాసతో బ్రతుకుతావు. నీ నిమిత్తం నేను నేలని శపించేస్తున్నాను. బా, భయంకరమైన. ఇంకో విషయం తెలుసా? సర్పము పాపం చేస్తే సర్పాన్ని శిక్షించాడు, అవునా? హవ్వ పాపం చేస్తే హవ్వను శిక్షించాడు. ఆదాం పాపం చేస్తే భూమిని శిక్షించాడు, భూమిని శపించాడు. ఎందుకంటే అయ్యగారు నిద్రలేసిపోవాల్సింది అక్కడికే. నువ్వు నీ గుచ్చుకోవాలి రోజు. కొంతమందికి అన్ని చేసి పెడుతుంటే ఏం తెలియదు కదా, కొంతమందికి అన్ని సౌకర్యాలు కుదురుతుంటే ఏం తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారంటే అంత సౌకర్యంగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళరా, ఆదాము చేసినటువంటి పనికి భూమి శపించబడింది. శాపం రాకముందు భూమి పైన ఒక్క ముళ్ళు కూడా లేదు. శాపానికి ఫలితంగా ఈ ముళ్ళన్నీ వచ్చాయి. వీళ్ళరా, శాపగ్రస్తమైనటువంటి వాతావరణం వచ్చింది. ముళ్ళు లాంటి మనుషులు వచ్చారు. ఏమండి, ఆదాము జీవితంలో ఏమండి మొట్టమొదటి ముళ్ళు కనిపించినాయి. ఏమండి, జీవితంలో చుట్టుపక్కల మన పరిసరాల్లో ఉన్నటువంటి ఆ ముళ్ళును మనం గమనించాలి. ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలుతో అంటాడు ప్రభువారు, ఏమంటాడంటే 2వ అధ్యాయంలో, ఎహెజ్కేలు నీవెక్కడున్నావు? చూడండి, 2వ అధ్యాయము 4-5 వచనాలు అనుకుంటా మాట ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథం, వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై ఉన్నారు, నేను నిన్ను పంపిస్తున్నాను. వారు తిరుగుబాటు చేసేవారు, వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను. ఎక్కడ తిరుగుతున్నాడంట? ఎక్కడ తిరుగుతున్నాడు? చాలా మంది తుప్పల్లో తిరుగుతారు కదా. వీళ్ళు తుప్పల్లో తిరుగుతుంటారు. వీళ్ళు తుప్పలేంటి? బార్లే, ప్యాకాట క్లబ్బులు, వ్యసనాలు. వీళ్ళ చాలా మంది ఇలాంటి స్థలాలు తిరుగుతారు. అపవిత్రమైన స్థలాలు, పోకూడని స్థలాలు. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ప్రాముఖ్యంగా దేవుని పిల్లలు పోకూడని స్థలాలు కొన్ని ఉన్నాయి. ఆ స్థలాల్లో నువ్వు అడుగు పెట్టకూడదంటే, ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళకూడదు. అది అపవిత్రమైనటువంటి స్థలం. అక్కడికి వెళితే అవి నిన్నేం చేస్తాయంటే నిన్ను కబళిస్తాయి. అవి అటు జోలికి నువ్వు వెళ్ళొద్దు. అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడేదో అలుకులు మెలుకులు కనిపిస్తూ ఉంటాయి.
లైట్లు కనిపిస్తాయి, డిజిటల్ కనిపిస్తుంది కదా, డాల్బీ విజన్ అది కనిపిస్తుంది, ఆ సౌండ్ వినిపిస్తుంది. అబ్బా అసలు ఇటువంటి స్వరం ఎక్కడ వినపడలేదు, అసలు ఎంత బాగుంది ఇది, బాగుంది అది. ఒక కొత్త స్వరం వినింది అవ్వమ్మ ఆ రోజు. నేను, మా ఆయన, ఇంకా దేవుడు, ఇంక వేరే స్వరాలు, కొత్త స్వరం వినపడింది, ఒక కొత్త శబ్దం. ప్రియులారా, ఈ లోకంలో ఒక గంభీరమైన శబ్దాన్ని ఎవరిస్తారు తెలుసా? అపవాది పడిపోక ముందు ప్రభుని స్తుతించే పనిలో ఉండేవాడు. ప్రభుని స్తుతించడానికి అపవాది చేసే పని ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పడిపోక ముందు దేవుని ముందు అలా నడిస్తే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి స్వరం పలుకుద్దంట. ప్రభుని స్తుతించడానికి 2 రెక్కలు అలా విప్పి ఇలా అంటుంటే ఒక్కసారి కూడా ఆ స్వరాలన్నీ మోగుతూ ఉంటే గంభీరమైనటువంటి మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు తెలుసా? వేటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? మంచి మ్యూజిక్. చూసారా, ఈ పబ్బుల్లో అంతా ఒకటి ఎట్టు పెట్టేసి అంటుంటాడు సరే, పెద్ద స్పీకర్లు, డీజే స్పీకర్లు పెట్టేసేసి ఇట్ట అంటుంటే వీళ్ళు పోయి ఎగురుతూ ఉంటారు. మంచి మ్యూజిక్లు కదా, అవి అడిచేరి చర్చిలోకి వచ్చేసినాయి, అవి మందిరాల్లోకి వచ్చేసినాయి. మీటింగ్స్ కోసం, పోలీస్ పర్మిషన్ కోసం వెళ్తే మీరు డీజే పెడతారంట. డీజే ఎందుకు మాకు, మేమేమైనా ఇట్ట అంటామా? ఇలా లోకంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కావాలా. ఇలాంటి వాటి మధ్యలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, నిన్ను నువ్వు జాగ్రత్త. గంభీరమైన దాడు కనపడినప్పుడు ఆగిపోకు. నరపుత్రుడా, నువ్వు ఎక్కడున్నావు? తేళ్ల మధ్యలో ఉన్నావు, ఇంకా బ్రహ్మదండి చెట్లతో ఉన్నావు, ముళ్ళ తుప్పల్లో ఉన్నావు. ఇలాంటి మనుషులు అనుకోండి, లేకపోతే ఇలాంటి వాతావరణం అనుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త, నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో. వాటికి నువ్వు ఆకర్షితుడు అయిపోబాకు. అవి నిన్ను ఆకర్షించినప్పుడు వాటి వశం అయిపోబాకు. నరపుత్రుడా, ప్రియులరా, చెట్లతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. స్థానిక సంఘములో జీవించేటువంటి వారు, రక్షించబడినటువంటి వారు పరిశుద్ధమైనటువంటి పద్మాల వలె బ్రతకాలి. దేవుని నామాన్ని ఎరిగిన వారు పరిశుద్ధమైనటువంటి పద్మాల వలె బ్రతకాలి. ఏ పరిస్థితి వచ్చినా సరే ప్రభు కొరకు పరిశుద్ధమైనటువంటి పద్మాల వలె బ్రతకాలి. శాపగ్రస్తమైనటువంటి జీవితాలు జీవించకూడదు. చాలా మంది వారి జీవితాల్లో ముళ్ళు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు కదా. కొంతమంది వారి జీవితంలో ముళ్ళు ఉంటాయి, కొంతమందికి వాళ్ళ కళ్ళల్లోనే ముళ్ళు ఉంటాయి. తెలుసా మీకు? కళ్ళల్లోనే ముళ్ళు ఉంటాయి. నేను ఒక పాట అన్నాను, చూపులతో గుచ్చి గుచ్చి కదా. ఎవరైనా గుచ్చుతున్నారా చూపులతో? అంటూ ఉంటారు, నీ చూపులు నన్ను గుచ్చుకున్నాయి. అవునా? ఇలా గుచ్చుకుంటున్నాయా? దేవుని వాక్యం గుచ్చుకోవట్లేదు, వాళ్ళ చూపులు వచ్చి గుచ్చుకుంటున్నాయి. నీ చూపులు నన్ను ఎక్కడో గుచ్చుకున్నాయి. అవునా? గుచ్చుకున్నాయి. దేవుని వాక్యం గుచ్చుకోదు వీళ్ళకి. లోకంలో ఉన్నాయన్నీ గుచ్చుకుంటాయి, గుచ్చుకోక వెళ్ళిపోతారు. నేను నీకు అసలు గుచ్చుకున్నాయి హృదయంలో. అవి ఒక రకమైనటువంటి వైబుని క్రియేట్ చేసినాయి. అవునా? ప్రియమైన వాళ్ళ గమనించండి, మనము దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చూపుల గురించి ఆలోచించాలి. మన యొక్క విశ్వాస జీవితం నిలిచి ఉండడానికి, పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చూపే. నీ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోద్ది. కొంతమంది అలాగే చూస్తుంటారు, అలాగే ఆహా అంటుంటారు. కొంతమంది చూపులు చాలా పాడు చేసేసుకుంటారు, మంచిగా చూడరు, ప్రేమగా చూడరు, ఇష్టంగా చూడరు.
ఓ రకమైన ద్వేషంగా చూస్తూ ఉంటారు, గుచ్చేతోటి చూస్తారు. యేసు ప్రభు వారి యొక్క కనుదృష్టి ఎలా ఉంటుంది? మన కనుదృష్టిని దేవుడు లెక్క కడతాడు. ఎలా చూస్తున్నావు? నీ కనుదృష్టిని లెక్క కడతాడు. మన కనుదృష్టిని, నా కనుదృష్టిని. బైబిల్లో చాలా నిబంధనలు ఉన్నాయి కదా. బైబిల్లో యోబు గ్రంథం 31వ అధ్యాయం ఒక మాట ఉంది. 31వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. నేను నిబంధన చేసుకుంటున్నాను కన్నులతో. బా, ఇది ఎప్పుడైనా ట్రై చేయండి. దేంతో? నేను అవి ఇవి చూడను. ఏమంటారు తెలుసా? అమ్మో, చాలా నేర్చేసుకుంటారు. కళ్ళుండేది దేనికండి? కళ్ళుండేది దేనికి? దేనికి? ఏం చూడడానికి ఇచ్చాడు కళ్ళు దేవుడు. దేవుడిని కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఎంత అద్భుతం తెలుసా? మన కళ్ళు ఎంత అద్భుతం. దేవుడు మనకి ఎంత అద్భుతమైన కళ్ళు ఇచ్చాడు. యోబు అంటున్నాడు, నేను నిబంధన చేసుకుంటున్నాను. బా, ఏమంటున్నాడు? నేను కన్యకను ఎలా చూస్తాను? నా కన్నులతో నేను ప్రమాణం చేసుకుంటున్నాను. నేను నిబంధన చేసుకుంటున్నాను, నా కన్నులతో నిబంధన చేస్తున్నాను. నేను ఎలా చూస్తానో చాలా జాగ్రత్తగా నా కన్నుల్ని కాపాడుకుంటాను. కన్ను చెడిపోతే లోకమంతా ఎలా కనిపిస్తుంది? పచ్చ కామెరలు వచ్చినోడు కంట లోకమంతా పచ్చగా ఉంటుందంట. ఏంటి కారణం? ఏంటి? వీడి కళ్ళు పచ్చగా అయిపోయినాయి. పచ్చ కామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా అయితే ఏం చేయాలా? మందు లోకాన్ని కొట్టాలి, కంట్లో వేసుకోవాలా? చాలా మంది ఏమంటారంటే, మొత్తం పచ్చగా ఉందండి, మందు కొట్టేయాలంటారు. అక్కడంతా మందు కొట్టాలంటే చాలా ఖర్చు అవుద్ది. ఓ 2 డ్రాపులు వేసేసుకో, నీ కళ్ళు క్లీన్ అయిపోతాయి. ప్రేమ కలిగినటువంటి దృష్టి వస్తుంది. రక్షించబడిన వ్యక్తికి, రక్షించబడని వ్యక్తికి వ్యత్యాసం ఏంటో తెలుసా? కన్నుల్లో మార్పు కనిపిస్తుంది. నువ్వు రక్షించబడ్డావా, బడలేదా అనడానికి గుర్తేంటో తెలుసా? అమ్మా విను, నీ కన్నుల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు ఆయన దర్శించాక ఏమయ్యాడు? గుడ్డివాడైపోయాడు. ఆయన కళ్ళ నుండి పొరల వంటివి రాలిపోయినప్పుడు పరిశుద్ధమైనటువంటి చూపు ఉంది. అంతకుముందు చూపు ఏంటంటే చంపేసే చూపు, ఈడ్చికెళ్ళే చూపు, క్రైస్తవులను ద్వేషించే చూపు ఉంది ఆయనకి. ఇప్పుడు రక్షకుడిని చూశాడు, దృష్టి మారిపోయింది. ఇప్పుడు ఆ దృష్టి ఏంటి? ప్రేమగా చూస్తున్నాడు, అందరి సాయి దయతో మాట్లాడుతున్నాడు. భాష మారిపోయింది. కన్ను మారాక భాష మారిపోయింది. చూడండి, కన్ను మారాక భాష మారిపోయింది. చూసారా? కన్ను మారాక 2 ప్రాముఖ్యంగా మనం కాపాడుకోవాల్సినవి ఉన్నాయి. వినండి, 2. 1 కన్ను, 2వది, అందుకే ఈ 2టికి ఒకే డాక్టర్ ఉంటాడు. ఈ 2టికి ఒకే డాక్టర్, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కదా. మీరు ఏమి వింటున్నారో చూసుకోండి, ఏమి చూస్తున్నారో చూసుకోండి అంటాడు. ఏమి వింటున్నారో జాగ్రత్త. ఏం వింటున్నావు కదా. వీళ్ళు రోజు ఆ తోటలో తిరుగుతున్నారమ్మా. వాళ్ళకి ఆ తోట తప్ప ఏం తెలియదు. నీ తెలిసి ఇప్పుడు పాస్పోర్ట్ చేయించుకుని అడిగాడే పోతున్నావు. వాళ్ళకి ఏది ఆ తోటే తెలుసు. వాళ్ళకి రోజు అక్కడే తిరుగుతున్నారు. అక్కడే ఉండేటువంటి ఆ పశువులు, ఆ జంతువులు, మృగాలు ఆటతో తిరుగుతున్నారు. వాళ్ళు చక్కగా ఆ తోటంతా పని చేసుకుంటూ తిరుగుతున్నారు. రోజా చెట్టును చూస్తున్నారు. స్పెషల్గా ఏం కనపడ్డంలే కదా. ఒక స్వరం వినపడ్డాక అది స్పెషల్గా కనపడడం మొదలుపెట్టింది. చూడండి, ఇది లోపలికి వెళ్ళి లోపల ఆలోచనలలో మార్పు తీసుకొచ్చాక దృష్టి మారిపోయింది. అందుకని ఏం వింటున్నావో జాగ్రత్త.
కొన్నిసార్లు మనల్ని పాడు చేసేటువంటి అప్పుడు దాకా బాగా కనపడ్డ వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా, ఏమేమో విన్నాక చూపు మారిపోద్ది. వింటున్నారా? హలో, మీ సహోదరుడి గురించి ఏమైనా విన్నాక చూపు మారిపోతుందా? ఏం విన్నావో చూసుకో. అయితే అప్పుడు నీ రక్త సంబంధి గురించి విన్నాక చూపు మారిందా? ఏం విన్నావో చూసుకో. అప్పుడు దాకా బాగా నిన్నే మాట్లాడాడు వదిన చక్కగా, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఏమైందో తెలియదు, వాళ్ళు ఏం చెప్పారు లేదు తెలియదు. హల్లెలూయా సార్. అందుకనే ఏది పడితే అది వినకు, యేసుని గురించి విను. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ప్రియులారా, గమనించండి, చూపుని కాపాడుకో మొట్టమొదట. ప్రభువునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, రక్షించబడినటువంటి మనము పరిశుద్ధమైనటువంటి ఒల్లి పద్మాల్లో బ్రతకాలి. ఎన్ని ముళ్ళున్నా సరే, ఎన్ని గుచ్చుకుంటున్నా సరే, ఎన్ని ఇబ్బంది పెడుతున్నా సరే, యేసుక్రీస్తు ప్రభువాన్ని అందరూ గుచ్చారు. గుచ్చనాడు ఎవడో, అందరూ గుచ్చారు. దారుణమైనటువంటి ఇబ్బందికి ఆయన ఒక్కడే గురయ్యాడు. పాపము చేసి మానవుడు గురైతే పాపం చేయకుండా ఆయన గురయ్యాడు. మనం పాపం చేసి దానికి గురయ్యాము. ఆదాము ఏం చేసి? మాట వినక. దావీదు ఏం చేసి? మాట వినక. మన మాట వినక ముళ్ళు తెచ్చుకుంటే రక్షకునికి మన వల్ల ముళ్ళు వచ్చాయి. అందుకని ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. అందుకని ఆయన ముళ్ళును విరిచేసాడు అని రాసింది బైబిల్లో. ముళ్ళును లేకుండా తీసేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్ ఏమని రాసి ఉంటదంటే, ఇదిగో ఇక్కడ కనిపించే ముళ్ళకి సమాప్తి ఎక్కడో తెలుసా? సిలువలో. ఆయన ముళ్ళుని విరిచెను అని ఉంది బైబిల్లో. విరిచేశాడు. మన జీవితంలో ఆయన ముళ్ళు ఉన్నవాడు, శాపాన్ని ఆయన తీసివేశాడు. అడ్డము లేకుండా ఎత్తివేసాననే మాట మనకి కనిపిస్తుంది. ఆ జీవితంలో ముళ్ళు ఉంచడానికి ఇష్టం కాదు. ముళ్ళు ఉంచడం ఇష్టం కాదండి ఆయనకి. నీ జీవితంలో ఏదైనా ముళ్ళు ఉందా? నీ జీవితంలో ఏదైనా గుచ్చుకుంటుందా? నీ జీవితంలో ఏదైనా కష్టంగా ఉందా? నీ జీవితంలో ఏదైనా బాధగా ఉందా? దాన్ని అడ్డము లేకుండా ఎత్తేస్తాడు ఆయన. దాన్ని ఆ ముళ్ళుని ఆయన తీసుకున్నాడు. ఆయనకి ఏ కిరీటము కూడా ఆయనకి ఏమవ్వలేదంటే దానికి అక్కడ సెట్ అవ్వలేదు. ఏ సెట్ అయిందో తెలుసా? ముళ్ళ కిరీటము. యేసుక్రీస్తు ప్రభువారు ముళ్ళ కిరీటం తీసుకున్నాడు. అక్కడ వచ్చిన ముళ్ళు ఇక్కడ కనిపిస్తాయి మనకు. మరలా ముళ్ళు కనిపించవు. మరలా ముళ్ళు కనిపించవు. ఆది కాండంలో ప్రారంభమైన ప్రతిదీ కూడా సిలువ దగ్గర అంతమైపోయింది. సిలువ దగ్గర అంతమైపోయింది. ప్రియులారా, అంటున్నాడు, నరపుత్రుడా నీవెక్కడున్నావు? నీవెక్కడున్నావు? ముళ్ళ మధ్యలో ఉన్నావు. పతనమైన స్థితిలో ఉన్నావు. ముళ్ళ వాతావరణంలో నుండి బయటికి రావాలి. సంఖ్యాకాండంలో మనం చూస్తే 33వ అధ్యాయం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనాన్ని చూద్దాం. చూడండి. అయితే మీరు గొట్టని ఒక్క పదంతో పోద్ది మొత్తం. చెప్తాను. వెళ్ళగొట్టకపోతే ఎవరిని ఉండరిస్తారో వారు. అది సంగతి. దేవుడు అన్నాడు, వాళ్ళు పంపించేయండి బయటకు అన్నాడు. ఒక అలవాటుని దేవుడు నీ జీవితంలో తీసేసుకున్నాడు అనుకో, అన్నీ తీసేసారండి పాస్టర్ గారు, ఒక్కటే ఉందండి అంటారు. అదే గుచ్చుద్ది నిన్ను. చాలా మంది ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు అన్ని వదిలేసానండి, ఇంతకుముందు చాలా ఉండేయండి పాస్టర్ గారు, అన్ని వదిలేసాను, మంచిదే. ఆ ఒకటి కూడా అదే గుచ్చుద్ది నిన్ను. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు దేవుడు ఏమనంటే, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వారిని అందరినీ కూడా మీరు ఏం చేయాలంటే బయటికి పంపించేయండి. ఎవడు ఉండడానికి వెళ్ళలేదు.
అది నేను అబ్రాహాముకి వాగ్దానం చేశాను. ఆ దేశం మీదే, దాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఇదే అనుకో. ఏది చెప్పండి? నీ హృదయం. దాన్ని నువ్వేం చేయాలంటే శుభ్రం చేసేసుకో, ఏం ఉంచొద్దు లోపల. ఒక బుట్టలోకి ఒక చెడిపోయిన పండు పెడితే ఏమవుద్ది? అది స్టార్ట్ చేస్తుంది, ఇక అది చెడగొట్టడం ప్రారంభిస్తుంది. ప్రియులను గమనించండి. ప్రభు అన్నారు యెహోషువతో, యెహోషువ వాళ్ళందరినీ బయటికి పంపించాలి, ఎవడు ఉండడానికి వీల్లేదు. 23వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 23:13 చదవండి. అప్పుడు బాలాకు అమ్మా 23:13 చదువుతున్నారా తల్లి? యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనము. నేను తప్పు చెప్పానా? నీ దేవుడైన యెహోవా మీ దగ్గర నుండి ఈ జనములను వెళ్ళగొట్టకపోతే, వెళ్ళగొట్టాలి. మళ్ళీ చదవండి ఆ మాట. యెహోవా వారు మీకు ఉరిగాను. మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి జనమును వెళ్ళకొట్టి వేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉంటారు. మీరు వారిని తొలగించాలి. 12వ వచనములు అన్నాడు, వారిని పంపించి వేయాలి. వారిని హత్తుకోవద్దు, వారితో వియ్యమందవద్దు, వారితో సాంగత్యం చేయవద్దు. వారితో ఏం చేయకూడదు? సాంగత్యం చేయ. వారితో వియ్యమందవద్దు. మీరు ఒకవేళ అలా చేస్తే ఏమవుతుంది? వారు నీకు ముళ్ళైపోతారు. జాగ్రత్త. వారిని గురించి ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని ప్రజలు వారు స్వాధీనపరచుకునే దేశంలో నుండి వారి శత్రువులను పారద్రోలని ఖచ్చితంగా ఆయన హెచ్చరించాడు. వారితో ఐక్యపడవద్దు కదా. మనం ఎక్కడున్నాము? అన్యుల మధ్యలో ఉన్నాం. అవునా? మనం ఎక్కడి నుండి వచ్చాము? వాళ్ళలో నుండి వచ్చాం. నువ్వేం చేయాలి? నిన్ను వెళ్ళొద్దంటే ఎక్కడ వెళ్ళొద్దు? వాళ్ళు పూజ చేశారు, వాళ్ళు ఏదో వ్రతం చేశారు, నేను రమ్మన్నారు, వెళ్ళొద్దు. వాళ్ళు ఎవరైనా చనిపోయారా? ఏదైనా పెళ్ళయిందా? శుభకార్యానికి, బర్త్డేకి ఏదైనా పిలిచారా? పో. ఏం చేయాలా? అంతేనమండి. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఎంతేనో మేము నిష్ట కలిగిన వాళ్ళం అన్నట్టుగా. నువ్వు అక్కడి నుండి వచ్చావు. ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావు? మళ్ళీ నేను అక్కడ కూర్చొని పూజ దగ్గర కూర్చోమంటే వెళ్ళకో. నీకు ప్రసాదం అక్కడ నుంచి తీసి పెడితే తినకో. నేను తినమంటే తినకో. అక్కడ నువ్వు నిష్టగా ఉండు. మేము అవి తినమండి. వాళ్ళు ప్రేమగా ఏదో ఇచ్చారు, దాన్ని నువ్వేం చేయాలి? ప్రేమగా తీసుకో. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చచ్చిపోతే ఎవరు రారేక? బేరింగ్లు బండి వేసుకుని ఈడ్చుకెళ్ళడమేక. ఎవరు రారు. వస్తారా?
వాళ్ళతో ప్రేమగా మాట్లాడు. ప్రియులారా, వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు పూజ చేసి ఆడ కూర్చొని ఆ మంత్రాలు నువ్వు కూడా చదివి ఈ చేయొద్దు. కొంతమంది ఒక ఇంట్లో రక్షించబడతారు. ఆ ఇంటి ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు మన పితరులకి మన పితరులు మన తాతలకి ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే వాళ్ళు తల తీసేస్తారు, అదే వెంట్రుకలు తీసేస్తారు, మీసాలు తీసేస్తారు కదా. ఇప్పుడు నువ్వు మార్పు చెందావు, నువ్వు చెప్పు నేను అవి చేయను అనుకోకండి. అంతేగాని నువ్వు అక్కడ వెళ్ళడం మానేకు. వెళ్ళు, గౌరవించు, వాళ్ళని ప్రేమించు, వాళ్ళతో అక్కడ నిలబడు, వాళ్ళ కష్టంలో నిలబడు, వాళ్ళ దుఃఖంలో నిలబడు. అంతేగాని నీకు మురికి అంటకుండా చూసుకో, నీ అంతరంగానికి మలినం అంటకుండా చూసుకో, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ ఉండు. మేము రాలేండి, నువ్వు వెళ్ళు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే దండం పెట్టుకుంటారు కదా, సమాధికి ఏం చేస్తారు, దండం పెడతారు కదా. నువ్వు వెళ్ళు, నువ్వు నిలబడు, జస్ట్ నిలబడు. మేము రావులే, మాకు అంటూ ఏంటి, వాళ్ళకి ద్వేషం వచ్చేస్తుంది, ద్వేషం వస్తుంది. వాళ్ళు ఏదైనా పెళ్ళికి పిలిచారు, వెళ్ళు, పెళ్ళికి పిలిచారు, వెళ్ళు, చక్కగా పెళ్ళికి వెళ్ళు, పెళ్ళిలో కూర్చో. మా చిన్నాన్నగారు వాళ్ళ పాపకు పెళ్ళి అయితే 2:15 ముహూర్తం, మధ్యాహ్నం కాదు రాత్రి. మేము వెళ్ళాము, అంత ఫ్యామిలీ అంతా వెళ్ళాం, ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చున్నాం. మండపంలో పురోహితులు 2 కూర్చొని వాళ్ళు చేశారు, అంతా చూస్తూ ఉన్నాం. ఎవరుంటారు, అందరు తిని వెళ్ళిపోయారు. బంధువులు మాత్రం ఒక 40-50 మంది. మేము కూర్చున్నాం, చూస్తూ ఉన్నాం. మేము అక్కడికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు అక్షంతలు చేతికి ఇచ్చి వాళ్ళు మా కాళ్ళకి నమస్కారం చేస్తారు. చిన్నమ్మ అని చెప్పి మాకు నమస్కారం చేస్తారు. వీళ్ళరా తప్ప, పాపమా? వెళ్ళు, గౌరవించు, వాటితో ఏకీభవించద్దు. అక్కడేం చేస్తారు వాళ్ళు వెళ్ళగానే, వాటితో ఏకీభవించవద్దు, వాటితో ఏకీభవించవద్దు. నీకు అర్థమవుద్ది, నీ మనస్సాక్షికి అర్థమవుద్ది, నువ్వేం చేస్తావు నీకు అర్థమవుద్ది. ఇది ముల్లా, ఈ వాతావరణం ఏంటి, నువ్వు మాట మాట్లాడే మాట నీకు అర్థమైపోద్ది. ఇది ముళ్ళు లాంటి మాట. రక్షించబడిన వాళ్ళకి అర్థమవుద్ది. ఏదైనా మాట అనగానే మనకే చివుకుమంట కదా లోపల, మనకి అది తిప్పుతూనే ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు అంతా. మనం వాళ్ళని కఠినమైన మాట అన్నాము, రైట్ అనిపిస్తుందా? అది కూడా అనిపించట్లేదు. నిన్నేమని కొడతావు, బండానాలి, ఒక బండో కొడో అలా. నేనేమన్నాను, భలే వాడాడు, వాడాలదానికి సరిపోయింది, చెల్లు పెడతావా? రావునందు ప్రియమైన వాళ్ళ గమనించండి, దేవుని పిల్లలుగా మనము, ఇదిగో ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, వారిని, ఇశ్రాయేలు ప్రజలని అంటున్నాడు, మీరు వారిని పూర్తిగా వెలగొట్టేయండి. నీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రత, కొంతమందికి చాలా చెడు అలవాట్లు ఉంటాయి. వాళ్ళు చెప్పే మాట నేను చాలా మంది దగ్గర విన్న మాట, అన్నీ వదిలేసాను మాస్టర్ గారు. ఒకటి ఉందండి, అదొకటే నేను పట్టుకుంటుంది, వదలదు. అది గొయ్యి దాకా వస్తుంది, అది గోతి దాకా వస్తుంది. అదొకటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంటది, ముందుకు లాగుతుంది, వెనక్కి తీసుకెళ్తుంటే ఆదివారం ముందుకు లాగుతుంది, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంటే ఆదివారం ముందుకు లాగుతుంది. ఇదే పని. అది పరిపూర్ణంగా ఏం చేయాలా, పరిశుద్ధపరచుకో. వీళ్ళరా, నువ్వు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? అమ్మో ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? నేరుగా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయావంటే ఎవరు ఉండరు ఇక్కడ. ఇసుక, నీళ్లు, గాలి వస్తూ ఉంటుంది, ఒకే ఒకసారి వస్తుంది, ఉప్పిని ఎత్తుకెళ్ళిపోద్ది. ఇక గొయ్యి తీసుకెప్పే పని కూడా లేదు. ఇక ఉండకూడదు అంటే, వెళ్ళిపోవాలని అంటే ఏం చేయాలా? అది కాదు, వాళ్ళ మధ్యలోనే ఉండు, ముళ్ళ మధ్యలోనే ఉండు, కలువు పువ్వులాగా. నిన్ను నువ్వు కాపాడుకో, నీ ఉద్యోగంలో, కుటుంబంలో, నీ రక్త సంబంధికుల మధ్య,
నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు 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 జరగదు, ఇది నిరంతరం జరగాలి. ఈరోజు అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ డే రెడీ అయిపోద్ది మళ్ళీ అది. అమ్మయ్యా ఒకటి అయిపోయిందని ఇంకోటి రెడీగా ఉంటుంది. భలే పనే, నిన్నేడ వదిలేది, వదిలే ప్రసక్తి. ప్రియులారా, దేశంలో నుండి శత్రువులను పారత్రోలాలని చెప్పి ప్రభు వారు చెప్తున్నారు. వాళ్ళతో నువ్వు ఐక్యపడ్డావంటే వాళ్ళు మీకు ముళ్ళుగా మారిపోతారు. మీరు ఆలోచన చేయండి, దాంట్లో నలకబడితే ఎలా ఉంటుందండి? మనకేదో ఇంతలా రాయిపడ్డట్టుగా నలిపి 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 చూడు ఎట్టంటే అదే అది అంచులో ఉంది, అంచులో ఉంది, అంచులో ఉంది అని చెప్తేస్తారు. తీస్తే అది ఇంత నలక ఎంత ఉంటుంది? అది నలక పడితేనే అలా ఉంటే ముళ్ళు ఎలా ఉంటాయి చెప్పాలి. ఇప్పుడు నలక పడితేనే అలా ఉంటే ముళ్ళు ఎలా ఉంటుంది చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, వారు మీకు ముళ్ళుగా ఉంటారు. బాధ చాలా కష్టం, కళ్ళు పోతాయి. నేను నిన్న ఒక న్యూస్ చూశాను, పిల్లలకి ఎక్కువ ముద్దులు పెట్టమాకండి, ఇలా పెట్టండి. ఓ పాపకి అలా ముద్దు పెట్టారంట, చిన్న పాప కన్ను తీశారు. న్యూస్ చూశాను, అది నేను స్టోరీ చెప్పట్లా. అది కంటికి ప్రమాదం అయిపోయింది. అక్కడ ఫంగస్ చేరి అది ఉంది కదా, దాన్ని తినేసింది. కావాలంటే గ్రూప్లో పెడతాను అది. ప్రియులారా, కళ్ళు చాలా సున్నితమైనవి, జాగ్రత్త, వాటిని కాపాడుకో, చాలా జాగ్రత్త. అది పోతే అంతా పోయినట్టే కదా, జీవితం మొత్తం పోతుంది. మన ఆత్మీయ జీవితంలో ఏదైనా గురుడితనం వచ్చిందంటే అంతా నువ్వు ఎంచుకున్నదే కరెక్ట్గా ఉంటుంది, కానీ నీకు ఏది కరెక్ట్గా ఉండదు. ఎదుటోళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉండదు. నువ్వు అనుకున్నదే కరెక్ట్, నువ్వు మాట్లాడేదే కరెక్ట్, నువ్వు చూసేదే కరెక్ట్, నువ్వు చేసేదే కరెక్ట్. ఎదుటోళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు, పాస్టర్ గారు మాట్లాడేది అసలు కాదు. బైబిల్ అసలు తప్పు, బైబిల్ ఎన్ని తప్పులో తెలుసా అంటావు. బైబిల్ మొత్తం తప్పులే. కారణం ఏంటి? కన్ను చెడిపోయింది, కన్ను చెడిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చాలా జాగ్రత్త. అందుకనే మనము ఏమండి, మన దృష్టిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దృష్టి పాడైపోతే మొత్తం పాడైపోద్ది. ఆయన ఉన్నాడుగా సంసోను, ఆయన ఒక దగ్గర పోయి చూశాడంట, మొత్తం పోయింది. ఆయనకి ఎంత బలం ఉందండి, ఒక చూపు ఆయన జీవితాన్ని పాడు చేసింది. ఆఖరికి ఏమైపోయాడు? కళ్ళు లేనోడు అయిపోయాడు. సంసోను ఏం చేశాడు? ఆ దేశానికి వెళ్ళి ఒక స్త్రీని చూచి అని ఉంటది, ఒక స్త్రీని చూచి, వాళ్ళ మామ ఏం చేశాడు? వీడు వల్ల కాదని చెప్పి ఇంకోళ్ళు పెళ్లి చేస్తే మళ్ళా ఇంకొక స్త్రీని చూచి అని ఉంటది. ఆమెతో ప్రమాదం అయితే మళ్ళా ఇంకొక స్త్రీని చూచి అని ఉంటది. 3 4 చూస్తాడు ఆయన. ఆయనకి ఇదే పనిగా. కొంతమంది ఉంటారు, దాన్ని వాళ్ళందరినీ చూస్తుంటే ఎవరు నా తల చూస్తూనే ఉంటారు. బండి మీద పోతా ఇలా చూస్తాడు, ఇలా చూస్తుంటాడు. ఇంట్లో వెనకాల వాళ్ళ ఆవిడగా తలకమే కొడ చూడు, హలో నీ చూపు దొంగ చూపు, నాకు తెలియదు నీ చూపు, నీ దొంగ చూపు అంటారు కదా. దొంగ చూపు చూస్తావు నువ్వు. ఎలా చూస్తారు కొంతమంది? ఎలాగా? అందరికి నెక్ బ్యాండ్ వేసేయాలి, మెడ తిరగకుండా. ఏం చేయాలా? అందుకనే హెల్మెట్ పెట్టుకొని అంటే తిరిగి చూస్తే కనపడరు చెప్పి హెల్మెట్ తీసేస్తే వెళ్తుంటారు చాలా మంది కదా. పిల్లరా గమనించండి, సంసోను భ్రష్టుడైపోయాడు. ఆయన సంసోను ఏమైపోయాడు? అయ్యో, ఆయన జీవితం అంధకారం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? సంసోను ఇదిగో వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే చూడకూడదు అన్నారో ఆ వ్యక్తి అదే చూశాడు. ఆయన వాళ్ళు అన్నారు, ఈ వ్యక్తి నాజీరు చేయబడినవాడు, జాగ్రత్త, దేవునికి ప్రతిష్ఠితుడు అని అర్థం. దేవుడు అతన్ని ప్రతిష్ఠించుకుంటే కనపడ్డదంతా చూసి నాకు బలం ఉంది. కొంతమందికి బలం ఉంటే అసలు ఆగరు, ఎర్రవేగుతుంటారు తెలుసా. అలా బలం ఉంటే అసలు ఎవరు మాట వినరు.
వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు రెచ్చిపోతుంటారు. కొంతమంది వాళ్ళకి డబ్బులు ఉంటే అసలు మాటలు రెచ్చిపోతుంటారు. ఇంకో మాట, టైం అయిపోతుంది. ఆ 2వ వచనం చదవండి. మొదట చదివిన 2వ వచనం. బలు రక్కసి చెట్లలో స్త్రీలలో ఉన్న ప్రియురాలు కనబడుచున్నది. ఆమె ఎలా కనబడుతుంది? పైన అంటాడు లోయలో ఉంది. ఆమె లోయలో ఉందంట. లోయలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. లోయలో ఉంది. లోయలో ఉండేటువంటి అనుభవంలో ఉండాల. లోయలో ఉండేటువంటి అనుభవం. లోయ ఏమీ లేని స్థితి ఏంటి? తగ్గింపు స్థితి అని చెప్పుకోవచ్చు. కొంతమంది లోయలో ఉండి కూడా ఎగురుతూ ఉంటారు. ఎలా లోయలో ఒకటి ఎగిరాడంట. ఎవడాడు? గొల్లియాతు. ఎలా లోయలో ఉండి ఎగిరాడు ఒకడు. ఏమైపోయాడు? డామని పడ్డాడు. అక్కడికక్కడే పడ్డాడు. తాళ తెగిపోయింది. మనం ఎప్పుడైతే ఇలా పైకి వెళ్తామో పడిపోతాం. గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు ఒక ఆయన, అబ్బో అంత ఎత్తులో ఉండేవాడు ఆయన. మనిషి ఎత్తే, ఆయన ఖర్చులు ఎత్తే, ఆయన మాటలు ఎత్తే. కొంతమంది అలాగే ఉంటారు, చాలా హెచ్చుల మాటలు. కొంతమందికి ఉంటే అసలు ఇలాగా అంత ఏమైనా ఉంటే చాలు. కొంతమంది అట్లా ఇట్లా ఉంటారు. ఎట్లాగా ఏమా? ఇప్పుడు కళ్ళు ఎక్కడున్నాయి? లేదు, కళ్ళు అక్కడికి వెళ్ళిపోయింది. నెత్తి మీదకి వెళ్ళిపోతాయి కొంతమందికి. అమ్మో అసలు పైన ఇట్లాగా. ఆయన అన్నాడు చూడు, స్లో జోసఫ్ చచ్చిపోయాడు. కొంతమంది అలాగే ఉంటది. ఎంత భాష! స్లో అంటాడంట. కొంతమంది అలాగే ఉంటారు. కొంతమంది అంతా అట్లాగా. పూర్వం మాకు 34 రథాలు ఉండేవి, 70 గుర్రాలు ఉండేవి అన్నట్టు ఉంటది. లోయలో ఉన్నప్పుడు తగ్గింపు కలిగి ఉండాలి. లోయలో ఉన్న ఆమెను తీసుకొచ్చి పర్వతాల పైన కూర్చోబెట్టాడు. జీవితంలో తగ్గింపు, నువ్వున్న స్థితిలో తగ్గింపు కలిగి. లోయలోకి గొల్లియాతు వచ్చాడు, లోయలోకి దావీదు కూడా వచ్చాడు. చూడండి, ఇద్దరు లోయలోనే ఉన్నారు. ఎలా లోయలో. ఎక్కడుంది ఎలా లోయ? ఎక్కడుంది అధ్యాయం చెప్పండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. చదవనవసరం లేదు, ఇంటికి వెళ్ళే చదువుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దృష్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి. సంసోను దృష్టిని మనం గమనించాలి. సంసోను తన కళ్ళును పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలకు ఇటువంటి పద్ధతులు, ఇటువంటి విధానాలు తగవు. జాగ్రత్త. ఏదో మా కర్మ కొద్ది అలా అయిందిలే అనొద్దు. అలా అనొద్దు. ప్రభు అక్కడ వచ్చిన ముళ్ళుని ఇక్కడ విరిచేశాక ఇప్పుడు ఆయన తర్వాత ఉన్న మనకి ముళ్ళు లేవని అర్థం. ఒకవేళ ముళ్ళు వస్తున్నాయంటే జీవితంలోకి, ముళ్ళు లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే జీవితంలోకి, దానికి కారణం మనమే. ఇప్పుడు మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి వాటిని తొలగించు ప్రభు అని అడగాలి. వాటిని తొలగించమని వేడుకోవాలి. దేవుణ్ణి బ్రతిమలాడాలి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు బ్రతిమలాడు, నువ్వు అడిగి చూడు, నువ్వు దేవుని సహాయాన్ని వేడి చూడు, కోరి చూడు, అది సహాయపడు. యెషయా 1:16 అనుకుంటా, 16లోనో 17లోనో మాట ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన మాట, మంచి మాట. యెషయా గ్రంథంలో 1:16 ఆ పక్కనే ఉంటుంది. మీరు పరమగీతం దగ్గర ఉన్నారు కదా, జస్ట్ ఒక 2 పేజీలు అలా అంటే అమ్మా కాదు, 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వింటే, అది మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు తింటారు. అది ముళ్ళు తుప్పలు ఉండవు, ఇక వాటిని తీసేస్తాను అంటున్నాడు దేవుడు.
20వ వచనంలో మీరు సమ్మతింపకపోతే అంటున్నాడు. సమ్మతింపకపోతే ఏంటంట? తిరగబడితే ఏంటంట? నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుతారు. ప్రభుత్వం సమ్మతించాలి. మనం ఏ రోజుకి ఆ రోజు సమ్మతించు. ఏ రోజుకి ఆ రోజు దేవునితో సమాధాన పడు. దేవునితో నడు, వాక్యానుసారంగా నడు, నీ ఆశలు ప్రభువుకు చెప్పు. చెడ్డ కోరికలు, చెడ్డ అలవాట్లు మనల్ని ఏం చేస్తాయంటే రేపుతా ఉంటాయి. వాటిని మనం వదులుకోవాలి. అవి మనల్ని పలకరిస్తాయి. మీరు ఊరికినే చూడండి, అలా చూడగానే అవే వస్తుంటాయి. ఏదైతే చూస్తూ ఉంటామో ఆగిపోతామో, యూట్యూబ్లో కానీ ఏదైనా చూస్తా ఒక దగ్గర ఆగిపోయి దాన్ని తదేకంగా చూస్తూ ఉంటాం, అయ్యే వస్తుంటాయి. ఇంకా వేరే రావు. ఇక మీరు ఒక కామెడీ ఒకటి చూడండి, అదే వస్తుంటుంది. ఇంక వేరేది రానే రాదు. ఇక నీ ఫోన్లో 100 వస్తాయి. వస్తూనే ఉంటాయి. చెప్పానుగా, కోట్లు ఉన్నాయి. అవన్నీ అవగొట్టాలంటే ఆడవుద్ది. మనం అయిపోతాం కదా, అయ్యావు. పిల్లలు గమనించండి, ఇశ్రాయేలీల రాజు చెడు నడత నడిచాడు. మనకు తెలుసు, ఆయన గుడ్డివాడైపోయాడు. సంసోను గుడ్డివాడైపోయాడు. మనకు తెలుసు, లవోదికియా సంఘం గుడ్డిదైపోయింది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, 3వ అధ్యాయంలో చూడండి, 14వ వచనం, ఆత్మీయ ఔన్నత్యాన్ని కోల్పోయింది. ప్రాయము ఆది సంభూతుడనైన ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా ఎరుగుదును లేవు మేలు నిలువెచ్చగా ఉన్నావు. 17వ వచనం బా, నువ్వెవరివి? మనం అనుకుంటా మాకు అక్కడ 6 ఎకరాలు ఉంది, మాకెక్కడ. కొంతమంది వాళ్ళు సంపాదించిన ఎట్టెట్టు వెళ్ళిపోతాయి. తెలుసా మీకు ఎట్టెట్టు వెళ్ళిపోతాయి. వాళ్ళు సంపాదించిన ఎవరికో వెళ్ళిపోతాయి. వీళ్ళరా, నేను ధనవంతుణ్ణి, నేను ధన సమృద్ధి చేసుకున్నాను. ఏమంటున్నాడంట? నాకేమి కొదువలేదు. నువ్వెవరివి? దిక్కుమాలినోడివి, దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరివి అంటున్నాడు. 18వ వచనం కింద భాగంలో ఏమన్నాడు తెలుసా? నీ కనులకు కాటుకను నా దగ్గర తీసుకో. నీ కన్నులు ముందు బాగు చేసుకో. అది ప్రకటన గ్రంథంలో ఏమంటాడు తెలుసా? నువ్వు గుడ్డివాడు అయిపోయావు. కొంతమంది కళ్ళు కనపడు, సినిమాలు చూసి ఏడుస్తా ఉంటే బైబిల్ చూసి ఏడుపు ఎందుకు వస్తాయి? ఇంకా వింటున్నారా? కొంతమంది సినిమాలు చూసి సీరియల్ చూసి సినిమాలు చూసి సీరియల్ చూసి ఏడిస్తే వాక్యాలు చూసి ఏడుపు ఎందుకు వస్తుంది? ఇక వాక్యం వింటున్నప్పుడు నీకు దుఃఖపేట కలుగుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు చలనమేడ వస్తుంది. కారణం ఏంటంటే నీ కన్నీళ్ళు వేరే దగ్గర ఖర్చు పెడుతున్నావు. ఎక్కడ? నీ కన్నీళ్ళు వేరే దగ్గర అంతా ఖర్చు పెట్టేస్తున్నావు. సినిమా దగ్గర కొంతమంది సినిమా చూసి ఏడు చేస్తుంది. ఎవరు అంటున్నారు, మీరు ఆ సినిమాకి వెళ్తే కచ్చిప్ తీసుకెళ్ళండి అని. ఏ సినిమా అని అడుగుతారేంటి నన్ను? సినిమా పాస్టర్ గారు. ఇప్పుడు పెద్ద ఖర్చే లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోనా, తర్వాత ఇంకోటి ఏదో ఉన్నాయిగా, చాలా ఉన్నాయి అవి. అసలు ఎవరికి తెలియదు అది. నువ్వు ఫోన్లో వేసుకుంటావు, నెలకి ఎంత కడతావు, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటావు, బస్సులో పడుకుంటావు, డౌన్లోడ్ చేసుకుంటావు, చూసుకుంటా పోతావు.
ఎవడు అడిగాడు? నా ఫోన్లో ఉన్నాయనుకో, ఎవడు అడిగాడు నన్ను? నీ కళ్ళు పాడే. ప్రభు కొరకు నువ్వు ఏ స్థలంలో నిర్దోషిగా ఉండగలవా? ఏ స్థలంలో పరిశుద్ధతను కాపాడు. ఇలా నేను ముగిస్తావు. నిన్ను నీవు కాపాడుకో. నిన్ను ప్రభు చూస్తున్నాడు. నిన్ను ప్రతి క్షణం ఆయన చూస్తాడు. క్షణం ఆయన ఆయన నన్ను తేటగా చూస్తున్నాడు అంటారు. ఆయన కంటికి మరుగైనది ఏది లేదు, ఏది లేదు కదా. ఆయన మనల్ని స్పష్టంగా చూస్తాడు. నిన్ను నీవు కాపాడుకో. నన్ను నేను కాపాడుకోవడమే. వస్తాయి, అన్నీ వస్తాయి. హాయ్, బాగున్నావా? మన ఇద్దరం ఫ్రెండ్స్, గుర్తుందా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఏవేవో ఈయనొచ్చావు అక్కడ పోయి. నేను నీకు ఎంత మేలు చేశాను, నీకోసం ఎంత ఖర్చు పెట్టాను తెలుసా, ఎంతమందిని తీసుకొచ్చాను తెలుసా, ఎంత ఎంత విలువైనవి నీ ముందు పరిచయం చేశాను తెలుసా అంటారు. నిన్ను కాపాడు. దరిద్రుడు అంటుంది బైబిల్. నువ్వు దిక్కుమాలిన వాడు, నువ్వు దిగంబరివి, నువ్వు గుడ్డివాడవు. ఇంకా ఏమన్నాడు అక్కడ? అమ్మా, దౌర్భాగ్యుడవు. బా, ఇంకా దిగంబరిగా ఉన్నావని ఉన్నావు. నువ్వు ఇలా ఉన్నావు అని నువ్వు తెలుసుకోవట్లేదు. నువ్వు ఇలా ఉన్నావని తెలుసుకోవట్లేదు. దేవుడిచ్చినటువంటి ఆ మహిమా వస్త్రాలు మనిషి పోగొట్టేసుకుంటున్నాడు. నాకు ఇలా అనిపించింది. ఈ షర్ట్ ఉంది, దేవుడు నాకు ఇచ్చాడు అనుకుందాం, నీకు ఇచ్చాడు. అది ఒక తప్పు చేసావు, ఇక్కడ చినిగింది, కుట్టుకున్నావు. మనకున్న అలవాటు ఏంటి? ఆదివారం 4 ధరలు చిరిగింది, మధ్యాహ్నం నుంచే ఏదో తప్పు చేసావు, 4 ధరలు చిరిగింది, కుట్టేసుకున్నావు. ఇప్పుడు వారం అంతా లెక్క ఎన్నిసార్లు చిరిగిపోయి ఉంటావు చొక్కా. అంటే నీ భక్తి వస్త్రం అనుకో, నీ విశ్వాస వస్త్రం అనుకో, ఇప్పుడు కుట్టేసుకున్నావు, మళ్ళీ అదే షర్ట్ వేసుకొచ్చావు. ఎలా చూస్తావు నిన్ను? ఇప్పుడు 20 సంవత్సరాలుగా ఆ చొక్కా ఎలా చిరిగి ఉంటుంది, ఎన్నిసార్లు కుట్టుకున్నట్టు చూసుకో. ఇప్పుడు ఆ చొక్కా ఎలా ఉంటుంది చూసుకో. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, 15 సంవత్సరాలైంది నేను రక్షించబడి, రైట్, మంచిది. 20 సంవత్సరాలైంది, ఎన్నోసార్లు చినిగిపోయింది. దారం వేస్తున్నావు కొడుతున్నావు, దారం వేస్తున్నావు కొడుతున్నావు, దారం వేస్తున్నావు కొడుతున్నావు. అంగి మొత్తం కుట్లే, ఫుల్ ప్యాచ్ వర్క్, మొత్తం కుట్టుకోడు. ఆ ముక్కేసుకుని అంటించుకొని ఆ పాస్టర్ గారు ప్రసంగం చేశారు, ఆ ముక్కేసుకున్నావు, అంటించుకున్నావు. ప్రభువా క్షమించాను, కుట్టేశాడు, పో. ఇప్పుడు మనం ఎలాంటి చొక్కా వేసుకుని వెళ్తున్నాం? ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ చొక్కాలతో మనం కనపడతాం. ఎలా ఎట్టాటి అంగి ఇచ్చాను, పురానికి ఇచ్చిన అంగి ఎట్టాడిది, ఎంత మంచి అంగి ఇచ్చాను, నా రక్తంతో కడిగి ఇచ్చాను అంగి, అవునా? ఏం చేసేవారు దాన్ని? మరండి మీరు ఇచ్చారండి. ఆడొచ్చేమో ఊరికి పలకరెత్తున్నాడు. ఎవడాడు? సైతాన్ గోడు. అప్పుడేం కొంచెం చినిగిందండి. ఊరే నువ్వు వాగేవు ఆ రోజు, 12 బత్తలకు చినిగిపోయింది ఆ రోజు, గుర్తుందా? దావీదు జీవితంలో ఒకసారి షర్టు పేలికలు అయిపోయింది ఆయన జీవితం. దావీదు ఏం చేశారు తెలుసా? పరుపు తేలగొట్టేటట్టు ఏడ్చాడంట. ఎజ్కేలు ప్రార్థన చేస్తాడు, అలా నేల బాదుకొని, అలాంట నేల కొట్టుకొని చేతులతో నేలను చరిచి అయ్యో అని ఏడ్చాడంట ఎజ్కేలు. అంత చినిగిపోతే చిన్న కుట్టేసి వెళ్ళిపోతావా? అయిపోయింది ఆ కుట్టు. దర్జీకి టైలర్కి ఇచ్చినా కూడా 1 అరగంట కొడతాడు దాన్ని. నువ్వు అలాంటి చొక్కా తీసుకెళ్ళి టైలర్కి, బాబా ఇది కొట్టలేవరా బాబు, ఇది వేరే క్లాత్ తెచ్చుకోమంట. లేసారు, ఆ క్లాత్ ఇవ్వరు వాళ్ళు. ఆ కంపెనీలో ఒక్కసారి ఇస్తారు ఆ షర్ట్, ఒకేసారి ఇస్తారు రక్షించబడినప్పుడు. మళ్ళీ ఇవ్వరు సార్ ఆ షర్టు. అది పేలికలు దాన్ని అతుకులు వేసుకుని వెళ్ళాలి మేము. ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళేటప్పుడు అతుకులో పొతుకులు వేసుకుని వెళ్ళాల్సిందే.
కదా? ఇమాజిన్ చేసుకోండి, మన ఇంట్లో మన సొక్క పట్టలేదంటే, లేదంటే అది సెట్ అవ్వలేదంటే, అది మాసిందంటే పక్కన పడేస్తాం. ఈ షర్టును మార్చడానికే లేదు. దాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే ఇదిగో ఈ మాట అంటాడు, "నువ్వు దిగంబరివి, అసలు బట్టలే లేవు నీకు, దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దిక్కే లేదు." ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త, కంటిని కాపాడుకో. మొదటి 2వ రాజుల గ్రంథం 25:7 ఒక మాట ఉంటుంది చూడండి. త్వరగా టైం అయిపోయింది కదా. 25:7 2వ రాజులు 25:7 త్వరగా. మా సిద్కియా చూచుచుండగా నేను ఆ మూవీ చూసినప్పుడు నాకు భయమేసింది. నెబుకద్నెజర్ చెప్పి వెళ్తాడు, "జాగ్రత్త సిద్కియా, మీ వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు ఇప్పుడు ఉన్న వాళ్ళని పరిపాలన చేసుకుంటే." తిరగబడతాడు సిద్కియా. మళ్ళా 2వసారి బబులోను రాజు పంపిస్తాడు నెబుకద్నెజర్, "తీసుకొచ్చాయి పోయి." బంధించేది తీసుకొస్తే అక్కడ నుంచి ఉంటాడు సిద్కియా. కత్తులు 2 పట్టుకొచ్చి సిద్కియా ముందే పొడి చేస్తాడు కొడుకుల్ని. భయంకరమైన దృశ్యం అది. కన్న కొడుకులను చంపేస్తుంటే సిద్కియా ఏమి చేయలేడు. 2 కమ్ములు కాల్చుకొచ్చి కళ్ళలో పొడి చేస్తాడు సిద్కియాకి. ఆ మాట నువ్వు వినలేదు. ఇలా దేవుని మాట వినకపోతే మనకు నష్టం కలుగుతుంది. ఆయన ప్రేమను తృణీకరించవద్దు అన్నాడు. అది కష్టమైన వెంబడించు, కొంచెం ఇబ్బంది అయిన వెంబడించు, అది నీ జీవితానికి శ్రేష్టతను తీసుకుని వస్తుంది. సిద్కియా నష్టపోయాడు, సంసోను నష్టపోయాడు, తన శరీర కోరికలకు బానిసై. లవోదికీయ సంఘం నష్టపోయింది, లోకాశలు కళ్ళల్లోకి ప్రవేశించి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు, లోయలో పుట్టిన పవిత్ర పద్మము, మళ్ళీ పద్మం, పవిత్రమైనటువంటి పద్మములాగా ఉండాలి దేవునికి. నువ్వు బయటికి వెళ్ళావా, నీ తల్లిదండ్రులు చూడరు నిన్ను. నువ్వు బయటికి వెళ్ళావా, నీ భార్య బిడ్డలు చూడరు నిన్ను. బయటికి వెళ్ళావా, నీ భర్త నీ బిడ్డలు చూడరు. ఒక విషయం చెప్పనా, జీవితంలో కొన్ని విషయాలు నీ పిల్లలకు కూడా చెప్పుకోలేవు, నీ భార్యకు కూడా చెప్పుకోలేవు, నీ భర్తకు కూడా చెప్పుకోలేవు. అసలు అది నీతోనే అయిపోతాయి. చెప్పుకోలేని కొన్ని అయిపోయింది కదా, అక్కడికి వదిలే. ఇప్పుడు నుంచి ప్రభు కొరకు పరిశుద్ధత. దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దిగంబరివి, ఇల్లు పద్మంలాగా ఉండాలి. నువ్వు నీ కళ్ళకు మందు కొనుక్కో అని చెప్తున్నాను నేను అంటున్నాడు. కళ్ళుకు మందు కొనుక్కో, కాటుకు కొనుక్కో, నీ కళ్ళు ప్రకాశిస్తాయి. కళ్ళు బాగా కనపడడానికి ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు? కాటుకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కాటుకు పెట్టమంటే కాటుకు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ ఒకటి, ఎక్కడ ఒకటి, ఎక్కడ ఒకటి, ఎక్కడ ఒకటి, ఎక్కడ ఒకటి, మొత్తం అంటించేస్తున్నారు. అరికాళ్ళలో 4 పెడుతున్నారు, చేతులకి మొత్తం మొత్తం నల్లగా తీసేసి పూసేయండి, లేకపోతే మొత్తం. ఇలా కళ్ళు కాటుకు పెట్టాడు రా నాయన అంటే పసిపిల్లలు మరీ దారుణం. చేతిలో ఒకటి, చేతిలో ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇష్టండి పాస్టర్ గారు, ఎందుకు దాన్ని నీళ్ళల్లో కలిపేసి బ్రష్ తీసుకోండి, పూసే పై నుంచి కింద గొడవ తిరిపాలి కదా. అరికాల్లో ఒకటి పెడతారు కదా, అరికాల్లో ఎవడు చూస్తాడు? వీళ్ళరా, ఇదిగో ఇక్కడ అంటున్నాడు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, ప్రభువు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. సమయం లేదు, ప్రభువు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఇలాంటి శాపగ్రస్తమైనటువంటి ప్రజలు తన చుట్టూ ఉన్నా సరే శూలంబితి ప్రకాశిస్తుంది. ముళ్ళు యేసు ప్రభు చుట్టూ ఉన్నా సరే ఆయన ప్రకాశించాడు. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ప్రభు కొరకు ప్రకాశించాలి. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీ కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ముళ్ళు లాంటి పరిస్థితులు ఉండొచ్చు, దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలి. ఇదిగో శూలంబితి
ఏం చేసిందంటే ఆమె ప్రకాశించింది. పలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లుగా స్త్రీలలో పరిశుద్ధ జీవితం కొరకు మనం ఎక్కువగా జీవించాలంటే రహస్య ప్రార్థన ఒక్కటే నీ విశ్వాస జీవితాన్ని నిలుపుతుంది. గుర్తుపెట్టుకో అమ్మా. నీ విశ్వాస జీవితంలో పడిపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోవడం. ప్రార్థన ఎప్పుడైతే నీ భక్తి జీవితంలో ఉండదో, రహస్య ప్రార్థన ఎప్పుడైతే నీ భక్తి జీవితంలో కనిపించదో, నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. ప్రభు కొరకు నిలబడలేవు. రహస్య ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రాముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను, ఇళ్లలో ఉండే స్త్రీలకు, ఉద్యోగాలు చేయకుండా ఇళ్లలో ఉండేవారు ఎక్కువగా ప్రార్థన చేయండి. చివరి దినాల్లో ఉన్నాం అమ్మా, ఈ సమయాన్ని వృధా చేయండి. చెప్తారు ఖాళీ లేదు పాస్టర్ గారు, ఏం చేస్తావో అర్థం కాదు. కొంతమంది నిద్రపోతుంటారు, నిద్ర అసలు ఎంత నిద్ర, పోగానే గబగబైలు పెద్దప్పుడు కప్పేస్తారు. వేగంగా వెళ్ళిపోయాడా ఫోన్ చేస్తారు, వెళ్ళావా? ఇప్పుడే వచ్చా. సరే అయితే ఇక అంతే, పడుకుంటారు. ఇక అయ్యో, ఆ స్వరం బయటికి వినపడుతుంది. ఈ స్వరం ఏ స్వరం అదేమో నాకు తెలియదు. నిద్రపోతా ఉంటారు. నిద్రపోయి లేస్తారు. ఇలా అయిపోయి ఉంటుంది మాకు. పడుకున్నా ఊరికి నాలా పడుకున్నా, కొంతమంది నిద్రపోతారు. నువ్వు రహస్య ప్రార్థించు, దేవుని దగ్గర మోకరించు. అమ్మా, నువ్వు విలాపం చేయాలి, దేవుని దగ్గర ఏడవాలి, బతిమాలాలి, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు. నాకు మొన్న మధుకు మాట చెప్పాడు, ఒకసారి యాక్సిడెంట్ అయిందండి, పడితే తలంతా పగిలిపోయి ఇదంతా దొక్కిపోయింది. నాకు 2-3 గంటల వరకు స్పృహ లేదా, భయం వేసింది. ఆ మాట భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, వింటున్నాం, చూస్తున్నాం మన కళ్ళ ముందు. మన వాళ్ళు బయటికి వెళ్తారు. ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు. నువ్వేం చేయలేదు, దేవునికి సమయం ఇవ్వు, దేవునికి ఇవ్వడం నేర్చుకో. మోకరించు, నీవు వచ్చి దాన్ని ప్రార్థన చెయ్యి. నీకు రాదా, కూర్చో. నాకు ప్రార్థన రాదు, ఒక ఆమెకు ప్రార్థన రాదంట, బైబిల్లో దేవుడా అని మొదలెడుతుందంట ప్రార్థన. ఒక ఆయన ప్రార్థన రాదు, ఇలా నిజం చెప్తున్నాను, మా అమ్మ దేవుడా అని ప్రార్థన చేశాడంట. మా అమ్మ నమ్ముకున్న దేవుడా. విచిత్రమైన మాట చెప్పు దేవునికి, మా అమ్మ నమ్ముకున్న దేవుడా నాకు సహాయం చేయి. ఆశ గారు చెప్పే దేవుడాను, యేసు ప్రభు పాదాలు పట్టుకో. రహస్యంగా పెనుగులాడటం నేర్చుకో. ఒక్క రాత్రి రహస్య ప్రార్థన యాకోబు జీవితాన్ని మలుపు తిప్పేసింది. రాజు అయిపోయాడు, ఇంకైపోయాడు, కాలు ఇరిగింది. కానీ ఇశ్రాయేలు శూరును అని పేరు ఆయనకి ఇవ్వబడి. అవునందు ప్రియమైన వాళ్ళరా, రహస్యంగా దేవునితో గడపడం నేర్చుకోండి ప్రియులారా. అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి. అదిగో ఆ యొక్క వల్లి పద్మముల గురించి చెప్పడానికి ఒక అద్భుతమైన వాసన ఇస్తుందంట. అది శ్రేష్టమైన సుగంధాలు వెదజల్లు. మంచి వాసన మనం రావడంతోనే ఆ ప్లేస్ అంతా నిండిపోవాలి. అంటే మంచి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలా? కాదు, నువ్వు రావడంతోనే ఆ వాతావరణం చేంజ్ అయిపోవాలా. దైవికమైన వాతావరణం. నువ్వు రావడంతోనే దీవెనకరమైన మాటలు మాట్లాడాలా. గౌరవప్రదమైన వాతావరణం రావాలా. నువ్వు రావగానే దేవుని సన్నిధి నీతో బయలుదేరాలా. విషయం తెలుసా, యోసేపు తోటి దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు. వీళ్ళు అడుగు తింటున్నారు, బందీ అయిపోయినోడి దగ్గర ఆహారం ఉంది, బందీ అయి వెళ్ళినోడి దగ్గర ఆహారం ఉంది. ఎక్కడేమీ లేదు. ఒరే ఆకలి చచ్చిపోతున్నా, పోండ్రా, ఉండి అడుక్కోండి. అక్కడ ప్రియులారా, నువ్వు దేవునికి లోబడితే నీ వెనకాలన్నీ వచ్చేస్తాయి. నువ్వు దేవునికి లోబడు, నువ్వు దేవునికి విధేయ చూపించు, నీ వెనకాల బయలుదేరుతాయి అవి. 133వ కీర్తనలో కూడా అది ఉంటుంది, ఆశీర్వాదము శాశ్వత జీవము
అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదాన్ని చెప్తాడంట. మీరు వెళ్ళి అక్కడ ఉండండి, వాళ్ళ ఇంట్లో ఉండండి, వారు వెళ్ళే స్థలంలో ఉండండి, వారు అడుగు పెట్టే స్థలంలో ఉండండి. 133వ కీర్తన చివరి వచనంలో ఉంటుంది అన్నమాట. నువ్వు వెళ్ళే స్థలంలోకి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు వెళ్తుంటే ఆశీర్వాదం వస్తుంది, నువ్వు వెళ్తుంటే క్షేమం వస్తుంది, నువ్వు వెళ్తే దీవెన వస్తుంది, నువ్వు అడుగు పెడితే సంతోషం వస్తుంది, నువ్వు అడుగు పెడితే సమాధానం వస్తుంది. నువ్వు అడుగు పెట్టడమే దైవికమైన వాతావరణం వస్తుంది. నువ్వు అడుగు పెట్టడమే వాళ్ళు అల్లరి చిల్లరగా మాట్లాడేవాళ్ళు గౌరవంగా మాట్లాడడం మొదలు పెడతారు. నువ్వు వెళ్ళడమే మంచిగా మాట్లాడడం, బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఆపేస్తారు. నువ్వు వెళ్ళడమే అక్కడ వాతావరణం మార్చేయాలా. నువ్వు కూడా వాళ్ళతో కలిసి వేసుకో అందుకోరా అన్నట్టుగా వాళ్ళతో కలిసి నువ్వు జోకులు వేసి నువ్వు బూతులు తిట్టి గోలగా ఉండి ముళ్ళైపోతావు. నువ్వు కూడా ముళ్ళుగా మారిపోతావు. కల్వరి శిలువలో ముళ్ళిరిగిపోయింది. సమాధానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. కాబట్టి మనము ఆ కృపలో వర్ధిల్లుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. వల్లి పద్మము సువాసనిచ్చినట్లుగా మనం ప్రభు కొరకు ఈ లోకంలో బ్రతుకుదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ఈ సమయంలో ముళ్ళు వంటి మన జీవితాల్లో లేదా ముళ్ళ లాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నా మనము దేవుని కొరకు అదిగో మంచి సువాసన ఇచ్చేటువంటి వల్లి పద్మములాగా, ఇదిగో ఉత్తమమైనటువంటి వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా, శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్న స్థలంలో నువ్వు బ్రతకాలి. నువ్వు అపార్ట్మెంట్లో ఉన్నావా, నువ్వు బిల్డింగ్లో ఉన్నావా, నువ్వు గల్లీలో ఉన్నావా, నువ్వు ఆఫీస్లో ఉన్నావా, నువ్వు ఉద్యోగంలో ఉన్నావా, నువ్వు ఒంటరిగా ఉన్నావా, నువ్వు నీ కుటుంబాన్ని వదిలి బయటికి వెళ్ళావా, నువ్వు డ్యూటీకి వెళ్ళావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కొరకు నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు బస్సు ఎక్కితే సువాసన రావాలి, నువ్వు మాట్లాడితే సువాసన రావాలి, నువ్వు ఆలోచిస్తే సువాసన రావాలి. పరిశుద్ధమైనటువంటి వాతావరణాన్ని నా జీవితంలో మీరు అనుగ్రహించండి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో బలు రక్కసి చెట్లలో కఠినమైన పరిస్థితుల్లో కూడా నా బిడ్డ వల్లి పద్మములాగుందని ఆయన సంతోషించి చెప్పగలగాలి. నిన్ను గురించి ఆ సాక్ష్యము ప్రభు ఇవ్వగలిగితే అదెంత శ్రేష్టమైనటువంటి దీవెన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా గమనంలో తెచ్చిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం నాయన. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు. మా గురించి నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావు నాయన. మా గురించి నీకున్న ఉద్దేశం ఎంత గొప్పదిగా ఉంది ప్రభువా. మా గురించి చాలా శ్రేష్టముగా ఆలోచన చేస్తున్నావు నాయన. దేవా, మా ప్రభువా, మేము చాలాసార్లు మీరు ఆలోచించిన విధముగా మేము బ్రతకకు ఫెయిల్ అయిపోతున్నాం. క్షమించండి ప్రభు, దయతో పరిశుద్ధపరచండి ప్రభు. సంసోను తన జీవితంలో ఉన్న బలాన్నంతా కూడా చిన్నదానికాడు కోల్పోయాడు ప్రభా. మా తండ్రి నాయన, ఇదిగో మా తండ్రి, లౌదిక సంగమును గురించి మేము చూస్తూ వచ్చాం, సిదికే రాజుని గురించి చూస్తూ వచ్చాం. మా దేవా, మా ప్రభువా, మా జీవితాల్లో మేము కొరకు ప్రకాశించేవారిగా మమ్మల్ని సిద్ధపరిచారు ప్రభా. యోబు తన కనులతో నిబంధన చేసుకున్నట్లుగా మేము ఈ సన్నిధిలో మా నిబంధనలో నిలిచి ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. మీ కృప చేత ఒక్కొక్కరిని నింపండి ప్రభువా. నీ బిడ్డలు చేసుకునే తీర్మానాల్లో ప్రభువా మీ ముద్ర వేయండి ప్రభువా. మీ శిలువ రక్తం చేత ముద్రించండి ప్రభువా. మీ కొరకు ఫలించేవారిగా, మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నిలబెట్టుట పడబెట్టు మీ వశమే కదా. మమ్మల్ని నిలబెట్టమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుచున్నాం. మీ కృప చేత నింపి నడిపించండి. ఈ బిడ్డల తీర్మానాల పైన యేసుక్రీస్తు శిలువ రక్తపు ముద్ర వేసి బంధించి మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి
మంచిదండి. వార ప్రకటన జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఆదివారం కూడా 11 గంటలకు పరిచయ ద్వారా ప్రారంభమవుతుందండి. అదే సమయంలో సండే స్కూల్ పరిచర్య జరుగుతుంది. ప్రతి మంగళవారము శైల ప్రార్థన జరుగుతుంది ఉదయం 10 గంటలకు. అలాగే ప్రతి శనివారం కూడా ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. సంఘమంతా కూడా వారి కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ వీక్లో ఉన్న స్పెషల్ ఈవెంట్స్ అనేది యాక్చువల్గా తెలియజేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన చేసుకుని రేపు ఈ స్థలంలో లేకపోతే సుభాష్ చంద్రబోస్ నగర్లో మన వీళ్ళు నతానియల్ ఇంటి దగ్గర గృహప్రవేశం. వారు ఒక ఇల్లు తీసుకున్నారు, మంచి ఇల్లు. దేవుడు ఆ స్థలంలో వారికి మంచి గృహాన్ని ఇచ్చారు. రేపు వారు దాన్ని ప్రతిష్ఠిస్తుండగా మనము గుడికి వెళ్దాం. మనందరికీ ఆహ్వానాలు వచ్చాయనుకుంటా కదా. వ్యక్తిగతంగా కొంతమంది చెప్పినట్టున్నారు, గ్రూప్లో కూడా పోస్ట్ చేశారు. ఎవరికైనా తెలియకపోతే దాన్ని మీరు అన్నిగా భావించవద్దు. నేను కూడా సంఘంలో తెలియజేస్తున్నాను. రేపటి దినాన వారి ఇంటి దగ్గర గృహప్రవేశ ఆరాధన ఉంటుంది. 10 గంటలకు సంఘం అంతటిని కూడా వారు ఆహ్వానిస్తున్నారు. అలాగనే 28వ తారీఖున మన ప్రియులు స్టీఫెన్ గారు తల్లి గారు ప్రభునందు నిద్రించారు. ఆ కారణం చేత వారు కూడా ఆదరణ కూడికను 28వ తారీఖున పెట్టుకున్నారు. కూడా మళ్ళీ ఆహ్వానించారు. ఆ ఆదరణ కూడికలో కుటుంబ ఆదరణ కొరకు చేద్దాం. ఉదయం 10 గంటలకు కూడా, ఆ 10 గంటలకు అది కూడా సమయం గమనించారు. తిరిగి 29, 30, 31 3 రోజులు కూడా మన ఆకివీడులో జరగబోయేటువంటి మహాసభల కొరకై ఉపవాస ప్రార్థనలు ఉండాలి. దయచేసి అందరూ తప్పకుండా మీరు గమనించండి, మీరు పాల్గొనండి. 29, 30, 31 ఈ కార్యక్రమాల్లో మీరు పాల్పంపులు పొందండి. మనం కేవలం మహాసభల కొరకు మాత్రమే 3 దినాలు ప్రార్థించేద్దాం. వచ్చే ప్రార్థన మీలో ఎవరైనా ఇంకా ఆసక్తి ఉన్నవారు ఉపవాసం ఉండి కోరికలో ప్రార్థించండి. భారమైన పని, ఇంచుమించు వేలల్లో ప్రజలు వస్తారు, లక్షల్లో ఖర్చులు అవుతాయి. చాలా వ్యయ ప్రయాసంతో కూడినటువంటి పనిలో మనం ప్రార్థన వంతు సహాయాన్ని అందించాలి. పాలు పంపులు పొంది సభల కొరకు ప్రార్థన చేయండి. గృహప్రవేశ కార్యక్రమం ఒకటి, ఆదరణ కూడిక ఒకటి, ప్రార్థనలు ఒకటి, ఈ 3 ఉంటాయి వారం. మంచిది. చివరి ప్రార్థన ఆశ్రమంతో సెలవు తీసుకుందాం. ప్రకటనలు గమనించండి. ఒకవేళ ఎవరైనా ప్రేమ విందు మేము పెట్టుకుంటామంటే దాన్ని ముందుగానే మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీ పాదముల ఎదుగు వచ్చి స్తుతులు వందనాలు చెల్లిస్తూ సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాము. మా దేవా, మా ప్రభువా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ గొప్పదైనటువంటి సన్నిధి కొరకే వందనాలు. మీ సన్నిధిలో గొప్ప సంతోషము, సంపూర్ణ ఆనందము, నిత్య సుఖములు కలవు. మాకు మీరు అది అనుగ్రహించి ఈ దినం మీరు మమ్మల్ని మీ సన్నిధి చేత తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. మా దేవా, మా ప్రభువా, ఈ మొదటి మాసములో ఈ చివరి ఆదివారం నాడు మీ సన్నిధిని మాకు ఇచ్చారు. మరలా మీ సన్నిధిలో చేరు వరకు కూడా మీ మాటలు మాకు దీవెనకరంగా, కాపుదలుగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ బిడ్డలను తీసుకొచ్చారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, కొంతమంది బలహీనలు ఉన్నారు, వారిని స్వస్థపరచండి, వారిని దర్శించండి. గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు, వారి పట్ల మీ కృప చూపించండి, క్షేమాన్ని దయచేయండి. అవసరతలో ఉన్నవారు ఉన్నారు, వారికి మీ సహాయం దయచేయండి. మా ప్రియులు చేస్తున్న జాబుల్లో తోడుగా ఉండండి. ప్రభు, వారి కాపుదల భద్రతనివ్వండి. ప్రభు, వారు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి దీవెన ఆశీర్వాదాలు, ప్రమోషన్ హైక్స్ ఇవ్వండి. గొప్పదైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలకు నీ బిడ్డలు పాత్రలుగా ఉండడానికి సహాయం చేయండి. మా దేవా, మా ప్రభువా, వారి కష్టాన్ని దీవించండి, వారి కష్టం వర్ధిల్లడానికి సహాయం చేయండి. మన ఆయన మీరు చేసిన కార్యాల కొరకాయ, ఉపకారాల కొరకాయ, మీ మంచితనం అంతటి కొరకాయ వందనాలు. మేము మా కనులతో నిబంధన చేసుకునే వారమై మీ సంధిలో సాగిపోవడానికి సహాయం చేయండి.
మా చుట్టూ ఎటువంటి వాతావరణం ఉన్నా మీ కొరకు వెళ్ళి పద్మాల వలె ఈ లోకంలో బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించి నడిపించండి. ఈ బిడ్డలు వెళుచుండగా మీ ఆత్మను తోడుగా ఉంచును ఆయన. ప్రభువా మా తండ్రి, వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చి దీవించండి. ఆర్థికంగా అభివృద్ధి పొందించండి. బిడ్డలు మీ పని కొరకై వారి గుప్పెళ్ళు విప్పారు. 30 60 100 రావాల్సిన దీవెన ఆశీర్వాదములు మీ ఐశ్వర్యంలో నుండి అందించి దీవించమని, మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి కావాల్సిన ఆరునేడు మాకు దయచేయి. రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించు, శోధనలోకి తెకెక్కిస్తాం. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమము, ఆదరణ, నెమ్మది మనకు, మన కుటుంబాలకి పరిచయం సదా తోడై ఉండి కాపాడి దీవించును గాక. అందరికి వందనాలండి. మీరు వెళ్ళి వస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక.